హలో గైస్, ఐ ఎమ్ అభిరామ్ వర్మ. నేను ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు, అడవులు, పురాతన కట్టడాలు, ఆలయాలు, ఇంకా జలపాతాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో గైస్, విజయనగరం జిల్లాలో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న 4th ప్లేస్ ఇది. విజయనగరం ఊరు చివరిలో 150 ఏళ్ల క్రితం కట్టిన ఒక ప్యాలెస్ ఉండేది. అదే పూల్బాగ్ ప్యాలెస్. ప్రస్తుతం అయితే చాలా వరకు శిథిలం అయిపోయింది. ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు నేనున్న ప్లేస్ని అప్పట్లో ఊదుకానా అని చెప్పి పిలిచేవారంట. నాకు తెలిసి ఇలాంటి ప్లేస్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. కొంచెం లోపలికి ఎంటర్ అవగానే చుట్టూ ద్వారాల కింద ఉండి పైకి మెట్లు ఉన్నాయి. సెంటర్లో పెద్ద నుయ్యి ఒకటి ఉంది. ఆ నుయ్యి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ షేప్లో కట్టారు. ప్రస్తుతం అయితే దీంట్లో వాటర్ ఉంది కానీ మొత్తం ప్లాస్టిక్ చెత్త నిండిపోయి ఉంది. నేను లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ పెద్ద తేనె పట్టు కదిలింది. మొత్తం ఈగలన్నీ బయట ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఆదమర్చినా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. చాలా లోతుంది, చూడడానికి అలాగే అనిపిస్తుంది. కానీ ఇది చూడండి, కన్నాల కింద పెట్టారు. ఇది ఏమన్నా గేట్ ఏమన్నా ఉండేదేమో ఇక్కడ. వీళ్ళన్నిటికీ కన్నాలు ఉన్నాయి. క్లోజ్ చేసేసి ఏమైనా ఉండేదేమో అప్పట్లో ఇక్కడ. ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. విజయరామరాజు గారి పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్యాలెస్ ని కట్టించారంట. ఇది 1860 నుంచి 1879 మధ్యలో కట్టారంట. ఇది అప్పట్లో ఇండియా ఇంకా యూరోప్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు. ఇక్కడ షార్ట్ కట్ ఫామ్ తో కొన్ని డీటెయిల్స్ రాశారు. WJ ఆడిస్ ఈసీ అండ్ ఇంకా MSEL అని చెప్పి రాసింది. దీని డీటెయిల్స్ తెలుసుకుంటే ఇది లండన్ సంబంధించిన సివిల్ ఇంజనీర్స్ కట్టారంట. ఎండ అయితే మామూలుగా లేదు అసలు, చాలా దారుణంగా ఉంది. ఓకే, మెట్లు ఉన్నాయి మీదకి వెళ్ళడానికి. అక్కడ దాకా వెళ్ళడానికి ఉన్నాయి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో, భలే ఉంది కదా. ఈ డిజైన్ చూడండి, సూర్యుడు కిరణాల కింద ఒకటి చిన్నది ఒకటి పెద్ద, ఒకటి చిన్నది పెద్ద రాళ్ళు పెరుచుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట చుట్టూ. డిజైన్ చాలా బాగుంది అసలు. అసలు ఈ ప్లేస్ ఎందుకు దేనికి వాడేవారంటే అప్పట్లో రాజుల యొక్క రాయల్ బాత్రూమ్ ఇది. చూడడానికి అయితే మినీ సైజ్ కోటలా ఉంటుంది. ఇదే అప్పట్లో బాత్రూమ్ అంట. దీని ఒక ప్రాసెస్ ఎలా ఉండేదంటే ఈ కింద ఉన్న నూరు దగ్గర నుంచి పైపులు పెట్టి మీదకి నీరు తీసుకెళ్లేవారంట మోటార్ ద్వారా. మీద ఒక పెద్ద ట్యాంక్ ఒకటి కట్టారంట. ఆ ట్యాంకులోకి కింద ఉన్న వాటర్ అంతా మీదకి తీసుకెళ్లేవారంట. అక్కడి నుంచి ఇంకా ఫ్లోరల్ వైజ్ బాత్ టబ్స్ లాంటివి మీద ఉండేవంట. కింద నుంచి మీదకి వెళ్ళి అక్కడ స్నానాలు అవి చేసేవారంట అప్పట్లో. ఆ విధంగా అప్పట్లో దీన్ని ఎలా వాడేవారంట. ఈ ఊదుకానా అంటే రాయల్ బాత్రూమ్ అనమాట. ఇలాంటి బాత్రూమ్ గురించి మీరు ఎప్పుడు వినుండరు. నిజంగా చాలా యూనిక్ గా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ మెట్లు కూడా చూసుకుంటే ఇట్లా అన్నిటికీ రైట్లోని రాడ్లే ఉండేలా ఉంది, ఐరన్ రాడ్లు సపోర్ట్కి. అవి కూడా మొత్తం తీసేసినట్టున్నారు. నాకు తెలిసింది అయితే అంత ముందు చాలా బాగుండేది. మొత్తం ఈ ఫ్లోర్స్ వైజ్ మెట్లు ఇవన్నీ నీట్గా ఉండేదేమో. ఇప్పుడైతే శుభ్రం పాడైపోయింది. ఇంకొన్ని సంవత్సరాలు పోతే కనిపించదు కూడా ఇది. ఈ ప్లేస్ని అప్పట్లో తీసిన ఒక ఫోటో దొరికింది. అప్పటికి ఇప్పటికి నిజంగా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో అయితే చాలా బాగుంది అసలు. అక్కడ మధ్య మధ్యలో ఐరన్ సపోర్ట్ ఉంది. ఐరన్ సపోర్ట్ ఇచ్చి పెట్టినట్టున్నారు రాళ్ళు ఇవి. ఈ కోట సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి అవన్నీ తిరిగి చూద్దాం. ఇది మొత్తం ఒక సైడ్ అంతా గోడ పడిపోయి ఉంది. మొత్తం లైన్గా పడిపోయి ఉంది గోడ చివరి దాకా. చూద్దాం ఇంకా ఫ్రంట్కి వెళ్ళి ఇంకేమన్నా ఉంటాయేమో కోట సంబంధించిన ఆనవాళ్ళు. వీటి నుంచి వెళ్ళడానికి అయితే దారి బాగానే ఉంది. ఇవన్నీ అక్కడికక్కడే పడిపోయి ఇరిగిపోయి ఉన్నాయి. అది చూడడానికి ఏం లేనట్టున్నాయి. మొత్తం అసలు కూలిపోయింది. చూడండి, మొత్తం అసలు కూలిపోయి బెడ్లు మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఈతకాల డబ్బా అయితే బాగా కిందకు ఉంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఈ డబ్బా చూడండి ఒకసారి ఎంత కుళ్ళుగా ఉందో, ఎంత డస్ట్ బయటేసి ఉందో. లోపల చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి. అది ఇప్పుడు అక్కడ టౌన్లో తీసుకెళ్తే తాగేస్తారు దాంట్లో. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇది కోట సెంటర్లో ఉండేదేమో అప్పట్లో. చూడండి లోపల చుట్టూ వాటర్ ఉండేదేమో. డిజైన్ ఎలా ఉంది, ఫ్లవర్ షేప్లో కట్టారు దీన్ని.
ఇవన్నీ ఈత చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఈత చెట్లు ఉన్నాయి. ఇదంతా మొత్తం కూల్చేసారో మరి, ఎంత దారుణంగా ఎలా పడిపోయిందో మరి. అసలు ఏ ఆనవాళ్ళు లేవు అసలు, మొత్తం శిథిలం అయిపోయి ఉంది. లోపల పెద్ద పెద్ద పుట్లు కూడా ఉన్నాయి. విజయనగరం కోటలాగా ఇది కూడా దాంతో సమానంగా అన్ని విధాలుగా వాడేవారంట. అప్పట్లో చాలా బాగుండేదంట ఇది, కానీ కొన్ని కారణాల వల్ల కూల్చేశారంట. కాకపోతే ఎందుకు కూల్చేశారన్నది ఎవరికి తెలియదు, ఎవరు కూల్చేశారో కూడా తెలియదు. ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ వల్ల ఇదంతా లేకుండా మొత్తం కూల్చేశారనమాట. నాకు తెలిసి సెంటర్ ఉన్న బిల్డింగ్కి ఇదంతా చుట్టూ ఖాళీ ప్రదేశం అయి ఉంటుంది. ఇగో ఇక్కడ గోడ ఉంది, చిన్న గోడ, చిన్న చిన్న గోడలు ఉన్నాయి బాగా ఇక్కడ. మ్యాక్సిమం అదే ఉండొచ్చు, ఈ కోటకి ఇది చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం అయి ఉండొచ్చు. వెనకాల కూడా ముందు ఒక కోట ఉండేదేమో పెద్దది. అసలు ఏ అనువాళ్ళు లేవు ఇక్కడ ప్రెజెంట్ అయితే. ఇక్కడ చూడండి చిన్న మెట్లు ఉన్నాయి. ఈ ప్లేస్ చూడండి, చుట్టూ అలా కట్టి రౌండ్ షేప్లో ఉంది డిజైన్. మధ్యలో ఏదో రాడ్ కూడా ఉంది, సరే చూద్దాం. దీని సెంటర్లో రాడ్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది రాడ్. ఈ చుట్టూ డిజైన్ అయి ఉంటుంది. ఇది నాకు తెలిసి డిజైన్ 4 సైడ్లో ఉంటుంది. ఇంకో సైడ్కి వస్తే ఇక్కడ కూడా చిన్న చిన్న దిమ్మల కింద ఉంది. ఇదే దారికి ఇటు చిన్న చిన్న దిమ్మల కింద కట్టారు. ఎంట్రన్స్ ఇది అయి ఉంటుంది అంతకుముందు నాకు తెలిసి. తప్పులు బయట ఉన్నాయి శుభ్రంగా. చూడండి ఇవన్నీ ఇటు చిన్న చిన్న దిమ్మలు ఉన్నాయి, ఈ పక్కన ఆ పక్కన డిజైన్గా. అక్కడ దాకా ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, అదే విజయనగరం టౌన్. అక్కడ దాకా గోడలు ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఇంతకుముందు గేట్ అది ఉండేదేమో. ఆ చివరి దాకా ఎలాంటి టైల్స్ ఉన్న వాళ్ళు కొంచెం తుప్పలవి రాలినట్టు ఉంది. ఇక్కడ రికార్డ్ చేసిందే 4-5 సార్లు రికార్డ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ హీట్కి ఎండకి మొత్తం ఐఫోన్ హీట్ ఎక్కి ఆగిపోతుంది, రికార్డ్ అవ్వట్లేదు. ఇది చూడండి, అసలు నిజంగా చాలా బాగుంది. ఇది అయితే డిజైన్ చుట్టూ గోడ ఉండి మధ్యలో వాటర్ ఉండేదేమో అంతకుముందు. మెట్లు ఉన్నాయి, ఈ పక్కన ఆ పక్కన మెట్లు ఉన్నాయి. అసలు కిందకి వెళ్ళి దిగి వెళ్దాం. మధ్యలో చిన్న స్టాచ్యూలా పెట్టారు. వాటి గురించి నాకు అంత డీటెయిల్స్ తెలియదు, కానీ డిజైన్ అయితే చాలా బాగుంది అసలు. గైస్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి దీంట్లో ఏదో పైప్ ఉన్నట్టు ఉంది. ఇక్కడ నుంచి వాటర్ మీదకి వెళ్ళి మీద నుంచి కింద పడేదేమో అప్పట్లో. ఈ చుట్టూ ఇదంతా వాటర్ ఉండేలా ఉంది, ఎందుకంటే ఈ ఫెన్సింగ్ చూస్తుంటే వాటర్ స్టోరేజ్కి తయారు చేసినట్టున్నారు ఇదంతా. చూడడానికి అది చాలా బాగుంది. ఇంకొన్ని రోజులు అయితే పడిపోతాయి ఖచ్చితంగా. ఆల్రెడీ ఇప్పుడే కొంచెం బేట్లైస్ ఉన్నాయి కింద అంతా. అంతేకాసి ఇక్కడ మన చూడడానికి ఇక్కడ ప్రెజెంట్ అయితే ఇవి మాత్రం ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ గోడలు ఉన్నాయి అంతే, ఇంకేం లేవు. మొత్తం కింద పడిపోయి శిథిలం అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.